హలో అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. దాదాపు 2 నెలల బట్టి మనం ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక దాని గురించి అయితే వీడియోలు చేస్తున్నాం మన ఈ ఛానల్ అయితే. అలాగే దానికి సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పటికి ఒక 48 మంది దాకా ఫీల్డ్ ల్యాబ్స్ కింద జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వేరే వేరే సిటీస్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పటికీ మన ఏపీ తెలంగాణలో 11 బ్రాంచ్లు ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇంకా ఏపీ తెలంగాణలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బ్రాంచ్లు రావడానికి అయితే ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మొత్తం అంతా బ్రాంచ్లు ఒకేసారి రావాలంటే అది అవ్వదండి. ఎందుకంటే ఇది మన ఏపీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మినిమం ఒక ఏరియాలో మినిమం ఒక 20 నుంచి 25 lakhs బిజినెస్ జరగగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క ప్లేస్ లో ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క బిజినెస్ అనేది చేశారో వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో అయితే బ్రాంచ్ ఓపెన్ చేసే విధంగా చేస్తారన్నమాట. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. ఆల్రెడీ మనం 2-3 సార్లు చెప్పాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలుసు అనమాట. ఇది లీగలా కాదా, ఇది మెయిన్ ప్రతి ఒక్కరు అడిగే మెయిన్ క్వశ్చన్ అనమాట. ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 5 సెక్టార్స్ ఉంటాయండి. మొదటిది ఆర్బీఐ అంటే మన బ్యాంకింగ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయన్నమాట. రెండోది ఐఆర్డిఐలో ఎల్ఐసి కానీ మిగతా పాలసీకి సంబంధించినవి కూడా ఉంటాయి. దాంతో సెబీ, బజాజ్ అండ్ మిగతావి కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఎన్బిఎఫ్సి కూడా మన అందరికీ తెలిసిందే. అలాగే లాస్ట్ లో ఎంఎస్సిఎస్ అనమాట, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అన్నమాట. అంటే ఇప్పుడు బజాజ్ కానివ్వండి, బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సిస్టమ్ కానివ్వండి, లేదా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక భాగం. ఆ విధంగానే ఇక్కడ మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది కూడా ఒక భాగం అన్నమాట. ఇది మల్టీ స్టేట్స్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద 2002 కింద ఇదైతే వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా అఫీషియల్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఎంతవరకు రియల్ అనేది. www.cooperative.gov.in అన్నమాట. దాంట్లోకి వెళ్ళి ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇక్కడ పేరు ఉంది సరే, ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది మీరు పేరు అనేది ఆ యొక్క వెబ్సైట్ లో సెట్ చేసినట్టు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని కూడా పర్టికులర్ గా ఉంటాయి. ఓకేనా. ఇందులో ప్రజెంట్ నేను ఫీల్డ్ ఆఫీసర్ కింద వర్క్ ఇస్తున్నాను. ఒకవేళ నేను వర్క్ చేయలేనండి, కస్టమర్ గా జాయిన్ అవుతానన్నా సరే ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. నా నెంబర్ ఆల్రెడీ మీకు కింద ఇస్తాను. 7207806195. ఓకేనండి. 720-780-6195. మన వాళ్ళు కొంతమందికి అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి మన తెలుగులో కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ కింద వర్క్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను పర్సనల్ గా మీకు ఫోన్ చేసిన వాళ్ళకి వీడియోస్ పంపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకుండా కస్టమర్ గా బెనిఫిట్స్ కావాలన్నా సరే దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ ఉంది, అది కూడా మీకు పర్సనల్ గా కావాలని పంపిస్తాను. ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఇలాగా బాండ్ ఒకటి వస్తుంది, జీరో అకౌంట్ తో సహా కూడా వస్తుంది అన్నమాట. నార్మల్ గా కస్టమర్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఓన్లీ బాండ్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు అమౌంట్ వేసుకుంటారు, తీసుకోరు కాబట్టి బాండ్ ఒకటి వస్తుంది. లేదంటే మాకు కూడా ఈ అకౌంట్ కావాలి అని కస్టమర్ అడిగినట్టయితే ఒక 110 రూపాయలు ఎంతో తీసుకొని వాళ్ళకి కూడా సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇందులో మెయిన్ మనకి దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రేవూరి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా నెల్లూరులో ఫిజికల్ మీటింగ్ జరిగినప్పుడు నేను కూడా కలుసుకోవడం జరిగింది. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేనే అవకాశ విషయాలు చాలా జరిగినాయి అన్నమాట. సింపుల్ గా మీకు గూగుల్ ఓపెన్ చేయండి. సింపుల్ గా మీ యొక్క ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ లో వెంకటరమణ రేవూరి అని ఆయన పేరు కొట్టండి. వెంకటరమణ రేవూరి అని కొట్టండి. దాని తర్వాత ఆయనకి సంబంధించి ఆయన ఎన్నిట్లో ఉన్నారు మొత్తం లిస్ట్ అంతా వస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే చూసారుగా ఆయన ఫోటో డైరెక్ట్ గా పైన వచ్చింది. ఇక్కడ వీరు ఎటువంటి వాటిలో వర్క్ చేస్తున్నారు, వీరి యొక్క కెపాసిటీ ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే చిన్న చితకాటిలో నేను దిగనండి. మాక్సిమం చిన్న చితకాటిలో సొసైటీలు అంటే అందరూ భయపడ్డారు ఒకనొక టైంలో. కానీ ఈ సొసైటీలకి ఆ సొసైటీకి చాలా తేడా ఉందన్నమాట. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. అందరూ సొసైటీ అనగానే భయపడుతున్నారు. సొసైటీలో రకాలు ఉంటాయండి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అన్నది లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే పోస్ట్ ఆఫీస్ లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అన్ని కూడా ఉంటాయన్నమాట. అంటే డబులింగ్ స్కీమ్ ఉంటుంది, పెన్షన్ స్కీమ్ ఉంటుంది, అలాగే ఆర్డీ కట్టుకునేది ఉంటుంది. దాంతో పాటు మీకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆల్ ప్లాన్స్ అనేవి కూడా ఇందులో కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మేనేజర్ డైరెక్టర్ అన్నమాట, మేనేజింగ్ డైరెక్టర్ మన రేవూరి వెంకటరమణ గారు. దీంట్లో మన ఐసిసిఎల్ అంటే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఈయన మేనేజింగ్ డైరెక్టర్. దాంతో పాటు ఈయన చాలా వాటిలో కూడా చైర్మన్ ఉన్నారన్నమాట. కొన్నింటి పేర్లు చెప్తాను, మీరు వెబ్సైట్ లో చూసుకుంటే తెలుస్తుందన్నమాట. మంగళం ఇండస్ట్రీస్ ఫైనాన్స్ లిమిటెడ్ లో, ఐ సెక్యూర్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ సర్వీస్ లిమిట్ లో, గడయాన్ లాజిస్టిక్స్ లో,
అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. గరుడ మార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నారు. ఇలాగా ఒక 7 రకాల వాటిలో అయితే ఒక మంచి పర్సన్ కింద వాటిలో అయితే మంచి స్థాయిలో ఉండడం జరిగింది. దాంతో పాటు మన చైర్మన్ అయినటువంటి ఆ, సౌజన్య అభిరుచిన్ గారు, ఓకేనా, ఈయన కూడా మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో చైర్మన్ అన్నమాట. అలాగే ఈయన కూడా చాలా ఇట్లా ఉన్నారండి. ఈయన కూడా సేమ్ మంగళ ఇండస్ట్రీ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉన్నారు. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ హిస్టరీ చాలా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎలా నమ్మాలి, మేనేజింగ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ కెపాసిటీ వాళ్ళు ఏంటని తెలుసుకుంటేనే మనకు కూడా దానికి సంబంధించి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది నార్మల్ సొసైటీ లాగా, ఇది మన అగ్రి గోల్డ్ సిరి గోల్డ్ లాగా కాదండి. వీళ్ళు లోన్స్ కూడా ఇస్తారు. అంటే కస్టమర్ కానివ్వండి, ఫీల్డ్ ఆఫీసర్ కానివ్వండి, ఇందులో జాయిన్ అయిన తర్వాత 1 year పాటు మీరు డబ్బులు దాచుకుంటారు. ఇందులో 1 year నుంచి 7 years దాకా చాలా రకాల స్కీమ్స్ ఉంటాయి. అంటే మీకు నచ్చిన స్కీమ్ లో మీరైతే రికరింగ్ డిపాజిట్ అంటే ప్రతి నెల అమౌంట్ కట్టుకోవచ్చు. కస్టమర్ అయితే 500 నుంచి మినిమం కట్టుకోవాలి. ఫీల్డ్ ఆఫీసర్ అయితే 1000 రూపాయల నుంచి మినిమం కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు బికాస్ ఒక కస్టమర్ ప్రతి నెల ఒక 2000 ఆర్డీతో స్టార్ట్ చేసాడు అనుకుందాం. సంవత్సరం తర్వాత ఆయనకి 24,000 అమౌంట్ అనేది అయింది. ఒకవేళ అతనికి లోన్ కావాలనుకోండి, 24,000కి ఇంకో 24,000 ఎక్స్ట్రా వేసి 48,000 రూపాయలు వీళ్ళు లోన్ ఇస్తారన్నమాట. ఈ 48,000 లోన్ కూడా మీరు కట్టే ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ. అంటే కేవలం ₹1.33కే వీళ్ళైతే మీకు తక్కువ వడ్డీతో, అంటే బ్యాంకింగ్ లో మనం ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకోండి మినిమం రూపాయి పై నుంచి ₹3 దాకా కూడా ఉన్నాయి. చాలా బ్యాంక్స్ నేను కూడా చూశాను. అలాగే దీంట్లో సిబిల్ స్కోర్ తో పని లేదండి. సిబిల్ స్కోర్ తో పని లేదు. కేవలం ఏంటంటే రెగ్యులర్ గా ఆర్డీ ప్రతి నెల టైం టు టైం కడుతున్నారా లేదని చూస్తారు. దాంతో పాటు 2 చెక్స్ తీసుకుంటారు, ఒక 4 సంతకం కూడా తీసుకుంటారు అన్నమాట. అంతే. మీకు పెట్టిన ఎంత అయితే అమౌంట్ పెట్టారో దానికి డబల్ లోన్ ఇస్తారు. 2,000 అయితే ఇలాగ ఒక 5,000 కట్టడం అనుకోండి ప్రతి నెల, సంవత్సరానికి 60,000 ఉంది. దానికి డబల్ లోన్ అంటే 1,20,000. ఎందుకంటే మన సెక్టార్స్ లో చాలా మంది చీట్లు తిప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకైతే మంచిగా బెనిఫిట్ ఉంటుంది. ఒక ప్లాన్ చెప్తాను మీకు దీంట్లో అర్థమయ్యే విధంగా. ఒక చీట్లు తిప్పే వ్యక్తి నెలకి దీంట్లో మినిమం ఒక 5,000 రూపాయలు ఆర్డీ ప్రతి నెల 7 సంవత్సరాల వరకు టర్మ్ పెట్టుకున్నాడు అనుకోండి. ప్రతి నెల 5,000 కడుతున్నాడు. ప్రతి నెల 5,000 కట్టినప్పుడు సంవత్సరానికి 60,000 కట్టాడు. 60,000కి ఈయన లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్నప్పుడు ఇంక వచ్చేది ఎంత అంటే డబుల్ వస్తుంది. అంటే 60,000కి డబ్బులు 1,20,000 రూపాయలు రావడం జరుగుతుందన్నమాట. ఒక పక్క నుంచి ఆర్డీ కూడా కంటిన్యూ చేయాలి. అంటే ఆర్డీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకు బాండ్ ఇచ్చారు కదా, మరి 7 years మనం కడతామని బాండ్ లో మనకు రాసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్డీ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆర్డీ కంటిన్యూ చేస్తూ మనం లోన్ అనేది 6 నెలలు పెట్టుకుంటామా, సంవత్సరం పెట్టుకుంటామా, 2 సంవత్సరాలు పెట్టుకుంటాం, మన ఇంట్రెస్ట్ రేట్ బట్టి మనకి ఇక్కడ ఎంత 1.33 పైసే, అంటే ₹1.33కి వీళ్ళు వడ్డీకి లోన్ ఇస్తున్నారు. ఇక్కడ వడ్డీలు తిప్పుకున్న వ్యక్తులకి బెనిఫిట్ ఏంటంటే ఆ 1,20,000 బయట ₹2 ఇచ్చుకుంటారో ₹3 ఇచ్చుకుంటారో వడ్డీకి ఇచ్చుకోవచ్చు. ఆ వడ్డీ అనేది ఈయనకి ప్లస్ అవుతుంది. దాంతో పాటు ఈయనకి ఇక్కడ ఆర్డీ కడుతున్నాను. ఇది లాస్ ఏం కాదండి. ఇక్కడ ఆర్డీ కూడా కంటిన్యూ చేస్తున్నది. ఇక్కడ 12.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అంటే మొత్తం మీద ఆయనకి లాస్ అయ్యేది కేవలం 3.5%. అంటే ఈజీగా మనం చెప్పాలంటే మనకి లోను 16% లోన్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేసి 16% లోన్ మనం కడతాం. అంటే ఇంట్రెస్ట్ రేటు మనకి ఆల్రెడీ ఆర్డీ కట్టినందుకు 12.5% ఇంట్రెస్ట్ రేట్ మనకు వస్తుంది. ఇట్లా 16లో వచ్చి 12.5% తీసేస్తే కేవలం 3.5% మాత్రమే మనం ఇస్తున్నట్టు. అంటే 35 పైసలు కూడా కాదు, 35 పైసలు కూడా మనం వడ్డీ కడుతున్నట్టు ఇక్కడ లెక్కలోకి రాదు అనమాట. అంటే రెండు మెయింటైన్ చేసిన వాళ్ళకి లాస్ లేకుండా ఉంటుందని ఇక్కడ మీరు క్లారిటీగా అర్థం విధంగా చెప్తున్నాను అనమాట. ఈ రకంగా ప్రతి ఒక్కరు కట్టుకోవచ్చు. అలాగే ఒక లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో లోన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఒక లోన్ కంప్లీట్ అయింది మళ్ళీ 7 సంవత్సరాలు మనకి టర్మ్ ఉంటుంది కాబట్టి 7 సంవత్సరాలు ఎన్నిసార్లు లోన్ తీసుకోవచ్చు. ఇంకో డౌట్ రావచ్చు, మరి ఇక్కడ 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరం కట్టేసి దాని తర్వాత కట్టకపోతే పరిస్థితి ఏంటో, ఆ డబ్బులు అయితే వాళ్ళు తీసుకోరండి. మీకు ఒక లేట్ పీరియడ్ అనేది ఉంటే ఒక 14 రోజులు కూడా లేట్ పీరియడ్ కట్టుకోవచ్చు. కానీ లేట్ గా కట్టుకున్న వాళ్ళకి వెంటనే లోన్ ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మరి అసలు ఈ కంపెనీ నామ్స్ ఏంటి, 12.5% ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు ఇస్తున్నారు, సిబిల్ స్కోర్ లేకుండా వీళ్ళు ఎందుకు ఇవన్నీ ఇస్తున్నారు, నిజంగా నమ్మేలాగా ఉందని కొన్ని డౌట్స్ కూడా కొంతమంది రేజ్ చేశారన్నమాట. ఒకటండి, ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో కొన్ని రూల్స్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళు మనం ఒకేలాగా ఇస్తే బ్యాంక్ మనకు తేడా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే 2 ప్లస్లు ఉంటాయి అన్నమాట. ఒకటి మనకు సంబంధించిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఇస్తారు మరి. అంటే 12.5%, 60,000 లోపు వాళ్ళకి అయితే, 60,000 దాటిన వాళ్ళకి అయితే 13% దాకా ఇంట్రెస్ట్ రేట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక ప్లస్. రెండోది సిబిల్ స్కోర్ లేకుండా వీళ్ళు ఇస్తారు. ఎందుకంటే దాదాపు మన భారతదేశంలో 90% మందికి పైగా సిబిల్ స్కోర్ అనేది లేదండి. గుడ్ అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ మంచిగా లేదు. మినిమం 750 సిబిల్ స్కోర్ దాటితే కానీ లోన్స్ రావు. మరి వీళ్ళు మనం కట్టిన దానికి కదండి డబుల్ ఇస్తున్నారంటే వీళ్ళు మనకు షూరిటీకి ఏం అడగట్లేదు కదండి. మీ ఆస్తి పేపర్లు అడుగుతున్నారా, లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు, ఏమీ అడగకుండా
కేవలం మీరు ఎంతైతే ఆర్డీ కడుతున్నారో దానికి 2 వీరే మీకు ఇస్తున్నారు. అంటే ఇక్కడ డబ్బు అనేది పక్కదో పట్టట్లేదు. మనం కట్టిన డబ్బు మళ్ళీ మనకే లోన్ రూపంలోనో లేకపోతే కమిషన్ రూపంలోనో మళ్ళీ మనకే తిరిగిస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ అగ్రిగోల్డ్, సిరిగోల్డ్ లాంటి ఏం చేశారంటే వీళ్ళు తీసుకున్న డబ్బుని పొలాల మీదో స్థలాల మీదో పెట్టుబడి పెట్టి లాస్ చేయించారు. కానీ ఈ సంస్థ ఏంటంటే ప్రతి రూపాయిని రూపాయి పరంగానే వేరే దగ్గరికి వెళ్తుంది, రూపాయి పరంగానే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి దీనికి మంచి గోల్ ఉందండి. ఏపీ తెలంగాణ అన్ని చోట్ల బ్రాంచ్లు రావాలి, ఒక మంచి ఆపర్చునిటీ అందరికి ఉండాలి. ప్రతి ఒక్కరికి కొంతలో కొద్దిగా వాళ్ళు చేస్తూ అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు సపరేట్ గా చేసుకోవచ్చు అన్నమాట. అంటే వర్క్ చేస్తూ ఏదో పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదా ఫుల్ టైం జాబ్ కింద కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి 7207806195. నేను ఇంకా వాట్సాప్ గ్రూపులు ఏం పెట్టట్లేదు, ఎందుకంటే గ్రూపులు ఎందుకు జాయిన్ అవుతున్నారు కూడా తెలియట్లేదు చాలా మంది. ఫోన్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 4 ఫోన్ చేసినా చాలు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి వద్దు. ఫీల్డ్ ఆఫీసర్ కింద వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంతైతే అమౌంట్ ప్రతి నెల కడదాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది వాళ్ళు కూడా అంటే కస్టమర్ లాగా ఫీల్డ్ ఆఫీసర్ కూడా ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ అనేది ఇందులో దాచుకోవాలి. అంటే ఇందులో సేవింగ్స్ చేసుకోవాలి. మినిమం 1000 రూపాయల నుంచి సేవింగ్స్ అనేది ఫీల్డ్ ఆఫీసర్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నామ్సాలు అండి అనమాట. ఓకే, మీరు సపరేట్ గా దీనికి సంబంధించి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే ఎటువంటిది ఇవ్వవలసిన లేదు. ఇందులో జాబ్ కూడా ఎటువంటిది, మనం ఫీల్డ్ ఆఫీసర్ ఏ జాబ్ చేయాలంటే కస్టమర్స్ కి సబ్జెక్ట్ చెప్పాలి. ఇలాగ మనకి పోస్ట్ ఆఫీస్ ఏ రకంగా అయితే ఇలా స్కీమ్స్ ఉన్నాయో ఈ రకంగా మన దాంట్లో కూడా స్కీమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం చెప్పాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ ఉంటుంది, డబలింగ్ స్కీమ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆ రకంగా కస్టమర్ కట్టుకునే దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనండి, క్లారిటీగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్ టైం జాబ్ కింద చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఫుల్ టైం కావాలన్నా ఫుల్ టైం చేసుకోవచ్చు. ఈ యొక్క సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్ అనే వ్యక్తి నెలకి 10,000 నుంచి 48 లక్షల దాకా తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఒక నెలలో 10,000 నుంచి 48 లక్షల దాకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత తీసుకున్నారంటే వారి యొక్క కష్టం తగ్గ ఫలితం అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. కష్టం తగ్గ ఫలితం అనేది ఈ యొక్క సొసైటీలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళైతే చేసుకోండి. అలాగే దీంట్లో మీరు భారీ చదవాల్సిన అవసరం లేదన్నమాట. మినిమం 7th చదివిన లేదా కనీసం చెప్పగలిగే నాలెడ్జ్ ఉన్న చాలా మాట ఫీల్డ్ ఆఫీసర్కి అయితే. దాన్ని బట్టి మీరైతే చేసుకోవచ్చు. దీనికంటే నామినీ డీటెయిల్స్ అనేది మీరు పెట్టాల్సి ఉంది. పాన్లు, ఆధార్లు ఇలాంటివన్నీ అడుగుతారు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా లీగల్ గా ఎథికల్ గా అయితే ఈ కంపెనీ ఉందన్నమాట. నేను ఆల్రెడీ మీకు గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ చెప్పాను. అలాగే దీంట్లో చైర్మన్ ఎటువంటి వ్యక్తి, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఎటువంటి వ్యక్తి అనేది కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా గొప్ప సంస్థల్లో మంచి పొజిషన్ ఉన్నవారు అనమాట. కాబట్టి మన డబ్బు అనేది సైడ్ అవ్వదు. కేవలం మన డబ్బు మళ్ళీ మనకి అవసరానికి లోన్ కింద కావాలి, లోన్ కింద తీసుకోవచ్చు. లేదా మనకి ఇంట్రెస్ట్ అనేది మంచిగా ఇస్తున్నారు కాబట్టి ఈ రకంగా అయితే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి నా నెంబర్కి కాల్ చేయండి. పర్సనల్ గా వీడియోస్ పెడతాను, అన్ని పబ్లిక్ గా చెప్పకూడదు కాబట్టి మిగతా అయితే పర్సనల్ గా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఖచ్చితంగా బిజినెస్ చేయగలన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. సరదా కోసం వద్దు, సీరియస్ గా ఉండాలి ఏంటంటే సార్. ఓకేనా, 7207806195 నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో కూడా పెడతాను. ఒకవేళ ఎవరికైనా నెంబర్ అర్థం కాకపోతే అక్కడ నెంబర్ చూసి ఫోన్ చేయండి. అది నా నెంబరే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నార్మల్ కాల్ చేయండి. ఖాళీ ఉంటే వెంటనే ఫోన్ ఇస్తాను. ఒకవేళ బిజీలో ఉన్నా సరే తర్వాత నేనే విసిరి కాల్ చూసి ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో దీనికి సంబంధించిన మంచి వీడియోస్ వస్తాయి. ప్రతిదీ కూడా మనం ఒక జెన్యూన్ గా ఎథికల్ ఉన్న బిజినెస్ మాత్రమే చేస్తాం. మాక్సిమం చిన్న తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ సర్దుబాటు చేసుకోవడానికి చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చేసుకోండి, మంచిగా సంపాదించుకోండి. మీ భవిష్యత్తు కోసం మీరు ₹1 దాచుకోండి, 10 మంది దాచుకోమని ప్రోత్సహించండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.